నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొత్తానికి ఏపీ మంత్రివర్గ విస్తరణ అయితే కాకరేపుతోంది. ఆశావహుల లిస్ట్ చాలా పెరిగిపోయింది. ఎవరు లాబింగ్లు వారు చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రముఖంగా కొందరు ఏంటంటే కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, అత్యధిక సార్లు గెలిచిన వాళ్ళు, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు, అలాగే ఫోర్ ఫాదర్స్కి సంబంధించి కూడా పార్టీ నుంచి కొనసాగుతున్న వాళ్ళను అధిక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందన్న వాదనను తెర మీద తీసుకొస్తున్నారు. దీంట్లో ముందు వరుసలో బండారు సత్యానందరావు, అంటే కోనసీమ జిల్లా నుంచి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి ఇస్తే బాగుంటుందన్న వాదన, అందులోనూ టీడీపీ నుంచి కాబట్టి కాపు సామాజిక వర్గానికి ఒకంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి అది పార్టీకి కూడా ప్లస్ అవుతుంది అంటూ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి బండారు సత్యానందరావు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏ అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఎందుకు ఆయన పేరు ప్రముఖంగా తెర మీద తీసుకొస్తున్నారు, లోతుల్లోకి వెళ్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మొత్తానికి టీడీపీ నుంచి కాపుకు మంత్రి పదవి, అందులోనూ ఈ వ్యక్తి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్న వాదన్ని ఆయన వర్గం నుంచి కావచ్చు, లేకపోతే సీనియర్ల నుంచి కావచ్చు వినిపిస్తుంది అనేసి అని వింటున్నాము. నిజమా? ఇక్కడ కొత్తపేట అనేది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం సంధ్య గారు. ఎందుకంటే కోనసీమ ముఖద్వారం, అట్లాగే ఇవాళ ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది. ఈ జిల్లాలో అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో అమలాపురం ఎస్సీ, గన్నవరం ఎస్సీ, తర్వాత రాజోల్ ఎస్సీ, 3 ఎస్సీ రిజర్వ్డ్లు అయినాయి. ముమ్మిడివరం, మండపేట, కొత్తపేట, ఈ నియోజకవర్గాలు, రామచంద్రపురం, ఈ నియోజకవర్గాలు మనకి ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు 7 శాసనసభ నియోజకవర్గాలను ఒకసారి మనం తీసుకుంటే అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు గారు శాసనసభ్యులు, గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు జనసేన. అట్లాగే రాజుల నుంచి దేవవర ప్రసాద్ గారు ఆయన ఎస్సీ రిజర్వ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు గారు, బుచ్చిరాజు గారిని కూడా పిలుస్తారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ మండపేటకు వచ్చేటప్పటికి వేగుల జోగేశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గం, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామచంద్రపురం వెళ్ళేటప్పటికి కలుగీత సామాజిక వర్గం నుంచి వాసంశెట్టి సుభాష్ గారు ఆయన మంత్రిమండలిలో ఉన్నారు, వెనుకబడిన తరగతి నుంచి. కొత్తపేటకు వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం బండారు సత్యానందరావు. ఇప్పుడు మొత్తంగా 7 నియోజకవర్గాలు ఒకసారి మనం తీసుకుంటే అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, రాజోల్ ఎస్సీ రిజర్వ్డ్, పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్, రామచంద్రాపురం జనరల్ 4 నియోజకవర్గాలు, మరియు మండపేట 5 నియోజకవర్గాలు, 6వ నియోజకవర్గం కొత్తపేట, 6 నియోజకవర్గాలు పోను ముమ్మిడివరం 7వ నియోజకవర్గం. ఈ 7 నియోజకవర్గాల్లో ముమ్మిడివరం మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో కాపులు ప్రథమ స్థానంలో ఓటర్లు, ప్రథమ స్థానంలో ఓటర్లు. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారిని తప్పించేటటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు నెలకొంది అనేది సంక్రాంతి రికార్డింగ్ డాన్స్ల సందర్భంగా మనందరికీ ససాక్ష్యాలతో దొరికినటువంటి వీడియోలు, దాని మీద జరిగినటువంటి చర్చ అన్ని. ఆయనను తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి పితాని సత్యనారాయణ గారి పేరు, అట్లాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మన గౌతి శిరీష్ గారు, వీళ్ళిద్దరి పేర్లు పరిశీలనలో ప్రస్తుతానికి ఉన్నాయి. కాసేపు పక్కన పెడితే ఇప్పుడు బండారు సత్యానందరావు గారికి ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి విషయం, మొన్న బండారు సత్యానందరావు గారికి ఎందుకు ఇవ్వకూడదు, ఇచ్చి తీరాలి అనేటటువంటి ఒక అంశాన్ని ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నేను చేసిన తర్వాత ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత మీకు కొత్తపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే 1955లో ఏర్పడినటువంటి నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారిని ఉండేవారు, బ్రాహ్మలు. ఆయన కంటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా చేశారు కళా వెంకట్రావు గారు. ఆ తర్వాత మీకు ఎంవివిఎస్ సుబ్బరాజు గారు అని చెప్పేసి ఆయన 4 సార్లు ఆయన శాసనసభ్యుడిగా చేశారు. మధ్యలో ఒకసారి భానుతిలకం గారిని చేశారు. ఈ సుబ్బరాజు గారు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత జనతాలకు కూడా వచ్చారు. ఎవరికి తెలియని విషయం ఏంటంటే 1983లో చిల్ల సోమసుందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు 83లో. ఆ తర్వాత 85 ఎన్నికలకి మళ్ళీ అటుదిట్ అయిన తర్వాత ఏమైంది, ఈ సోమసుందర్ రెడ్డి గారు 85 ఎన్నికల్లో ఆయనకి స్థానం కేటాయించాల. ఐఎస్ రాజు గారిని క్షత్రుడికి ఇచ్చారు, రామారావు గారు. క్షత్రుడికి ఇచ్చేటప్పటికి ఈయన ఏం చేశారు, సోమసుందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా వేశారు 85 ఎన్నికల్లో. వేసి రన్నరప్, ఆయన సెకండ్ ప్లేస్ అనమాట. తెలుగుదేశం అభ్యర్థి ఐఎస్ రాజు గారు గెలిచినప్పటికీ ఒక రెడ్డి గారికి ఒక రాజు గారికి ఇచ్చామని 89 ఎన్నికలకి ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, ఈ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి చేరిపారు
వాళ్ళు సహజంగా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుంది మనకు తెలుసు. వెళ్ళిన తర్వాత అప్పుడు బండారు సత్యానందరావు గారు 24 సంవత్సరాలు పూర్తి 25 సంవత్సరాలు అనమాట, నవయువకుడు. ఆయన్ని పిలిచి కాపుకి ఇస్తున్నావు కోనసీమ ముఖద్వారం కదా అని కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందరావు గారు ఎన్టీ రామారావు గారు కేటాయించారు. ఏ సంవత్సరం ఇది? 89 ఎన్నికలు. 89 ఎన్నికలు. కాంగ్రెస్ ప్రభంజనంలో 12,000 పైచిలకు 13,000 లోపు ఓట్లతో బండారు సత్యానందరావు గారు ఓడిపోయారు. ఫస్ట్ టైం మొదటిసారి ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. వాళ్ళ తండ్రి గారి అడుగుజాడల్లో తండ్రి చాటున ఉండేవారు. విద్యార్థి దశ నుంచి కావచ్చు, గ్రామస్థాయి నుంచి కావచ్చు, ఆ రాజకీయాలు గ్రామస్థాయి మండల స్థాయి రాజకీయాలు చేసుకుంటూ అట్లా ఇక్కడ బండారు సత్యానందరావు గారు కొత్తపేటలో మొట్టమొదట పోటీ చేసినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఓకే. కోనసీమ ముఖద్వారమైనటువంటి కొత్తపేటలో. ఆ తర్వాత 94 ఎన్నికలకి ఏమైందంటే 15,000 పైచిలుకు ఓట్లతో సోమసుందర్ రెడ్డి గారిని బండారు సత్యానందరావు గారు మొట్టమొదటిసారి ఓడించి ఆయన శాసనసభలోకి అడుగుపెట్టారు. 99 ఎన్నికల్లో మరొకమారు సోమసుందర్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించారు. 16,000 పైచిలుకు ఓట్లతో బండారు సత్యానందరావు గారు ఓడించి వచ్చారు. 2004లో సోమసుందర్ రెడ్డి గారి మరణానంతరం చిల్ల జగ్గారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, సోమసుందర్ రెడ్డి గారి అబ్బాయికి. 2004 అంటే సహజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభంజనం, కాంగ్రెస్ ప్రభంజనం. 2004లో ఆయన గెలుపొందారు. ఎవరు? చిల్లా జగ్గారెడ్డి గారు. 9 ప్రభంజనంలో ఏమైందంటే బండారు సత్యానందరావు గారు ఒకవైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీలో? ప్రజారాజ్యంలో చేరారు. ఓకే. ప్రజారాజ్యంలో చేరిన తర్వాత బండారు సత్యానందరావు గారి అభ్యర్థిత్వాన్ని అల్లు అరవింద్ గారు ఖరారు చేశారు. ఇక్కడ చెప్పుకొని తీరాలి విషయం. ఈ స్థానాన్ని ఆశించింది ఎవరంటే రాజోల్ నియోజకవర్గానికి చెందిన రాజోల్ నియోజకవర్గం ఏమైంది? 2009కి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడింది. ఓకే. చేసేటప్పటికి రాజోల్ నియోజకవర్గాన్ని ఆశించి అది షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసేటప్పటికి కోనసీమ ముఖద్వారం కదా, కొత్తపేట నుంచి పోటీ చేద్దామని పవన్ కళ్యాణ్ గారి అత్యంత అప్పటి ఇష్టులలో ముఖ్యులలో ఒకరైనటువంటి ప్రభుత్వంలో ఫోటోగ్రాఫర్గా INPRలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ చేసినటువంటి స్వచ్ఛందంగా ముత్యాల సత్యబాబు గారిని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ముత్యాల సత్యబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నిస్తే అరవింద్ గారు ససేమిరా అన్నారు. ఎందుకు అంటే బండారు సత్యానందరావు గారు ఆయన హీజ్ లోకల్ అండ్ ఆల్సో ప్రూవ్డ్ ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే. ఆయన అయితే బాగుంటుంది, వారు మర్యాదగా మన పార్టీలోకి ఎంతో గౌరవంగా వచ్చారు కాబట్టి వారికి మనం అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. నా సమయంలో ఏంటంటే వంగాగీత గారు ఆవిడ పిఠాపురం నుంచి చేశారు. ఆ తర్వాత పంతం గాంధీమోహన్ గారు పెద్దాపురం నుంచి, బండారు సత్యానందరావు గారు కొత్తపేట నుంచి, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి అనేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కోపగించుకొని ఆయన ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ గారు దూరమై శంకరపల్లి గెస్ట్ హౌస్కి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారికి ప్రజారాజ్యం పట్ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వల్ల వచ్చింది ఆ రోజు. ఓకే. టీడీపీ నుంచి చెల్లిస్తే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆ 7 నియోజకవర్గాలు ఏంటంటే కీలకమైనటువంటి కాపులు ప్రథమ సంఖ్యలో ప్రథమ స్థానం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలండి. వాదనకు కూటమిలో టీడీపీ నుంచి ఒకవేళ కనుక ఇస్తే దాని అంతో ఇంతో తగ్గించే అవకాశం, తీవ్రత తగ్గుతుంది. సీనియర్ నేతల్ని గుర్తించారు అన్నది ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. అమలాపురం జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 2009 నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు. జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు వరుసగా ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నప్పుడు ఆయనకి మంత్రి పదవి ఖచ్చితంగా డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారికి ఇచ్చేవారు, కాపు కాబట్టి. ఎందుకు? కోనసీమ ప్రాంతానికి సంబంధించి ఒక కాపుకి ఇచ్చి తీరాలి అనేటటువంటి ఒక సంప్రదాయం ఉండేది. మీకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని పూర్తిగా తీసుకుంటే ఒకప్పుడు 21 నియోజకవర్గాలు ఉండేవి. 21 నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఒక దశలో మీకు 12 మంది కాపులు గెలిచినటువంటి చరిత్ర ఉంది 21 నియోజకవర్గాలకి. ఆ తర్వాత 2009 నుంచి 19 నియోజకవర్గాలు అయిన తర్వాత మీకు తుడి నుంచి యాదవుడు అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తర్వాత షెడ్యూల్ కులాల నుంచి గంటి మోహన మన బాలయోగ్ GMC బాలయోగ్ గారు ఆయన ఒక నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవారు రాష్ట్ర మంత్రిమండలిలో. రాజమండ్రి నుంచి గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు వచ్చారు. ఖచ్చితంగా ఏంటంటే కాపు అనేటప్పుడు మెట్ల సత్యనారాయణరావు గారికి ఇచ్చేవారు. ఓకే. ఇప్పుడు పత్తిపాడు జగ్గంపేట ఉన్నప్పటికీ పత్తిపాడు నుంచి జగ్గంపేట నుంచి శాసనసభలో ఒకసారి ఒక కుటుంబం, ఒకసారి ఇంకొక కుటుంబం, ఒకసారి పర్వత, ఒకసారి తోట, ఒకసారి ముద్రగడ, ఇట్లా ఉండేది. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఆయన మంత్రి పదవిని అనుభవించినటువంటి వ్యక్తి. ఓకే. కోనసీమని ఇవాళ మనం ఒక ప్రాంతంగా పూర్తి స్థాయిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది. అమలాపురం లోక్సభ నియోజకవర్గం 7 శాసనసభ నియోజకవర్గాలు తీసుకుంటే ఏకైక కాపు శాసనసభ్యుడు బండారు సత్యానందరావు గారు ఫ్రమ్ కొత్తపేట. ఆయనకి మనం
అవకాశం ఇస్తే ఏంటంటే అక్కడున్న కాపు సామాజిక వర్గం మీద తెలుగుదేశం యొక్క ప్రభావం ఏంటంటే ఒక సుహృద్భావ వాతావరణంలో ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. ఓకే, సత్యానందరావు గారు వ్యక్తిగతంగా అంటే సౌమ్యులు ఎలా ఉంటారు? సౌమ్యులు, స్నేహశీలి, మృదు స్వభావి, అట్లాగే సున్నితమైనటువంటి గోదావరి జిల్లాల శైలిలో లాలిత్యపు రాజకీయాలు అంటారు, అట్లా లాలిత్యపు రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన పెద్దగా ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఆయన మొన్న ఫైర్ బ్రాండ్ గా ఒక సరికొత్త రూపాన్ని చూపించింది చెర్ల జగ్గిరెడ్డి గారు. ఆ కృష్ణదేవరాయల చిత్రపటం అంశంలోనే ఆయన తన ఫైర్ బ్రాండ్ స్వరూపాన్ని చూపించారు బండారు సత్యానందరావు గారు. చెర్ల జగ్గిరెడ్డి గారు కూడా అట్లా చేయడం అనేది అక్కడ కాపు కులస్తుల యొక్క మనోభావాన్ని చాలా దెబ్బతీసింది. ఆగ్రహ జ్వాలలు చల్లారాలంటే బండారు సత్యానందరావు గారు మంత్రి పదవి ఇస్తే సమంజసంగా ఉంటుంది. అది సముచితము, సమయోచితము. ఓకే, చూద్దాం మరి మీ సూచనలు ఎంతవరకు అధిష్టానం వరకు చేరే అవకాశం ఉంది. నిజంగా మీరు అన్నట్టుగా ఇలాంటి సీనియర్లను గుర్తించినప్పుడు వాళ్ళ పార్టీకి ఇంకా మరింత స్ట్రాంగ్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక పార్టీని నమ్ముకోవడం వల్ల ఏదో ఒక రోజు మనకి ఇలాంటి సముచిత స్థానం కూడా లభిస్తుంది అన్న విషయం కూడా స్పష్టంగా అవగతం అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.